హాయ్ అందరికీ నమస్తే. సాయంత్రం అయిందంటే చిన్న ఆకలి పెద్ద గొడవ చేస్తుంది. అందుకే మా హస్బెండ్కి ఫోన్ చేసి ఏదైనా స్నాక్స్ తీసుకురా అని చెప్పాను. అయితే ఆయన ఏం తీసుకొచ్చారో తెలుసా? చిప్స్ కాదు, పానీపూరి కాదు, మిర్చి బజ్జీ కాదు, గ్రీన్ పీస్. నేను అది చూసి ఇది స్నాకా అని ఆశ్చర్యంగా అడిగితే ఆయన స్మైల్ ఇచ్చి నీ చేతితో చేస్తే ఏదైనా స్పెషల్ స్నాక్ అవుతుంది అన్నారు. అప్పుడే అర్థమైంది ఇల్లు ఇల్లాలతోనే స్వర్గం అని ఎందుకంటారు. ఇంకా ప్రాసెస్లోకి వస్తే ఇది ఫ్రోజన్ గ్రీన్ టీ కాబట్టి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. నీట్గా వాటర్లో క్లీన్ చేసుకొని పచ్చిమిర్చి అల్లం కూడా కట్ చేసుకొని మూడు కలిపి పల్స్ మోడ్లో 2 మినిట్స్ మిక్సీ చేసుకున్నాను. తర్వాత ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ మిక్సర్ని కట్లెట్ షేప్లో చేసుకోవాలి. ప్యారలల్గా కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ కట్లెట్ షేప్ ఆయిల్లో లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన గ్రీన్ పీస్ కట్లెట్ రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేస్తే కమెంట్ చేయండి. ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. దీన్ని టమాటో కెచప్తో తింటే టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. ఈ గ్రీన్ పీస్ కట్లెట్ సాయంత్రపు ఆకలికి భర్త ప్రేమకు పర్ఫెక్ట్ కాంబో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.